హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి. చక్రాలు చేస్తున్నానండి. 2 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి వేసుకుందాం. 1 కప్పు బియ్యం పిండి వేసుకుందామండి. కొద్దిగా వాము అండి. వాము చేత్తో నలిపి కానీ మిక్సీ పట్టి కానీ వేసుకోవాలి, లేదంటే ఆ సన్న హోల్స్లో అనేవి దిగదు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా కారం యాడ్ చేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ అండి, కారం అండి, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. ఇది మిక్స్ చేసుకుందామండి. మీ దగ్గర బటర్ ఉంటే వేసుకోవచ్చు. నేను కాచిన నూనె పోస్తున్నాను. కాచిన నూనె పోసి కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా కలుపుకుందాము. అంటే ఇది లూజ్గా కలుపుకోవాల్సిన అవసరం లేదండి. ఇదిగోనండి, కాచిన నూనె పోస్తున్నాను. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇదిగోనండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం పక్కన స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందామండి. చక్రాల గిద్దలు ఉంటాయి కదండి, దీనిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ పూసుకుందాం కొంచెం. ఇదిగోనండి, సన్నటి రంధ్రాలు ఉన్న తీసుకుందాం ప్లేటు. దీనిలో పిండి యాడ్ చేసుకున్నానండి. ఇదిగోనండి, దీనిలో ఒత్తుకుందాం. ఇదిగోనండి, చక్రం అనేది ఇలా వచ్చిందనమాట. దీన్ని మరోవైపు తిప్పుకుందాం. ఇదిగోనండి, కాలుతుంది. చక్రం రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవిగోనండి, అంతే అండి, రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్గా బాగుంటాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.